మనం ఏ ఛానల్ అడిగిన ఆయన అసలు మీరు జిల్లా పార్టీ అధ్యక్షులు వస్తే మేము రోజు ఆ పార్టీ ఆఫీసులో కూర్చోవాలి. రైట్ ఓకేనా? ఇంకేమన్నాయా? చాలా వరకు అడిగారు ఇవాళ. తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వర్గీకరణ సమస్యకి ఒక పరిష్కారం, ఒక ముగింపు పలికినందుకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆ కమిటీ రిపోర్ట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఇటు బీసీ జనాభా లెక్కల్ని, ఇటు వర్గీకరణకి ఒక ముగింపు పలికినందుకు వాళ్ళకు ధన్యవాదాలు. అదేవిధంగా మోడీ గారికి కూడా, అంటే బీజేపీ పార్టీకి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వర్గీకరణను సపోర్ట్ చేసిన, హృదయపూర్తిగా సపోర్ట్ చేసిన సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, బీజేపీ అన్ని పార్టీలకి, తెలుగుదేశానికి మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణలో చూపించిన వర్గీకరణ పరిష్కారంలో 1-2 కంప్లైంట్స్ ఉన్నాయి. ఆ కంప్లైంట్స్ ఏంటంటే, నేతకాని మన్యం కులాలని ఒక జాబితాలో చేర్చాల్సింది 1వ గ్రూపులో చేర్చి కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఆ 1వ గ్రూపులో అత్యంత వెనుకబడిన కులాలైన వాటిలో పంబ, ఆ నేతకాని కులాలు ఉండటం వల్ల కొంచెం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. దానికి ఒక పరిష్కారంగా వాళ్ళని సి గ్రూపులో పెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తాము. కృష్ణమాదిగ గారి ఆందోళన ఏంటంటే, మాదిగల జనాభా 12% ఉంది, 11 చిల్లర పర్సెంట్ ఉంది, కనీసం 11% రిజర్వేషన్ రావాలి, 9 ఇచ్చారనేది వారి ఆందోళన. నిజమే, వాస్తవంగా ఆయన చాలా కష్టపడ్డాడు, 11 రావాల్సిన అవసరం ఉంది. కానీ 15% రిజర్వేషన్ని అన్ని వర్గాలకి సర్దాలు కాబట్టి ఎంతో కాలం సాక్రిఫైస్ చేశాం. 75 ఏళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మాదిగలే కోల్పోయారు. ఈ విషయంలో కూడా దళితుల మధ్య ఐక్యత కోసం, మాదిగల మధ్య ఐక్యత కోసం మాదిగలే సాక్రిఫైస్ చేసి మాలలకు కొంచెం వెయిటేజ్ వచ్చే విధంగా మనమే సహకరించాల్సిన అవసరం ఉంది. అక్కడ మాలలకి 4% రావాలి, కానీ కొన్ని కులాలు కలిపి 5% తీసుకొచ్చారు. అయినా ఒక పెద్ద మనసుతో కృష్ణమాదిగ గారు దాన్ని యాక్సెప్ట్ చేసి ఐక్యత కోసం పనిచేయాలని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఏదైనా రేవంత్ రెడ్డి గారి సాహసానికి నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. కృష్ణమాదిగ గారి ఆందోళన కూడా అర్థం చేసుకొని ఆ గ్రూప్ అడ్జస్ట్మెంట్స్ చేయవలసిందిగా తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను. ఈ మొత్తం వర్గీకరణ ప్రక్రియలో, దేశవ్యాప్తంగా జరిగిన ప్రక్రియలో దీని మూల పురుషుడు, దీని ఉద్యమకర్త, దీని అంతటినీ 30 సంవత్సరాల నుంచి నడిపిన వ్యక్తి కృష్ణమాదిగ గారు. వారు నిజంగా వారికి మొత్తం మాదిగ జాతి తరఫున, ఒక సామాజిక ఉద్యమాల తరఫున వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. నిజంగా ఒక అంబేద్కర్ లాంటి వ్యక్తి మన టైంలో అంత ఉద్యమం చేశాడు ఆయన. అంత పద్మశ్రీకి అర్హుడు, పద్మశ్రీ కాదు పద్మ విభూషణ్ కూడా ఇవ్వాలని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అదే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసలు యాక్చువల్గా వర్గీకరణకి ముందు సూత్రధారి, ముందు చూపున్న వ్యక్తి, దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ వర్గీకరణ 2000లోనే చేసి, 2000 సంవత్సరంలో చేసి ఒక 4 సంవత్సరాలు ఆయన ప్రభుత్వంలో ఇంప్లిమెంటేషన్ కూడా జరిగింది. అనేక సాంకేతిక కారణాల వలన కొంత లీగల్ సమస్యలను ఇబ్బంది వచ్చినా మరి ఇప్పుడు వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంలో వెంటనే ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను. వెంటనే ఈరోజు మంత్రివర్గంలో చర్చించి ఆ కార్యక్రమాన్ని వేగవంతం చేసి ఆంధ్రప్రదేశ్ కూడా ముందుండాలని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అందువల్ల ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు, ఆయనే వర్గీకరణ పితామహుడు. ఆయన నేనే పెద్ద మాదిగని చెప్పిన వ్యక్తి ఆయన. మరి అలాంటి పెద్ద మాదిగ గారు వెంటనే కార్యక్రమం చేయాలని విజ్ఞప్తి చేస్తాను. ఈ వర్గీకరణ విషయం ఆంధ్రప్రదేశ్లో అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఒక్క వైసీపీ మాత్రం
గోడ మీద పిల్లి. వైసీపీ పార్టీయే దళితులకు వ్యతిరేక పార్టీ. ఈరోజు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య చేసి వాళ్ళ ఎమ్మెల్సీ నేనే హత్య చేశాను, ఈ బాడీని తీసుకెళ్ళాను అంటే మరి ఆ కేసు ఏం చేయిందో అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు దళితుల ముందు ముసలి కన్నీరు గారుస్తూ ఉంటాడు. మరి ఆయన ఎందుకు ఈరోజు సుబ్రహ్మణ్యం కేసులో అతను ఎందుకు బహిష్కరించాడు ఎమ్మెల్సీని? డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో ఎలాంటి న్యాయం చేయాలో చెప్పమని ఆయన్ని. అందువల్ల వైసీపీ పార్టీకి వర్గీకరణ విషయంలోనే కాదు, దళితుల సమస్య పట్ల చాలా నిర్లక్ష్యం ఉంది. దళిత వ్యతిరేక పార్టీ వైసీపీ పార్టీ. మేమంతా ఒక మోజులో, ఒక పిచ్చిలో ఆ పార్టీలో కొంతకాలం పనిచేసాం మేము. అది యాంటీ దళిత్ పార్టీ. అది దళితుల్ని సర్వనాశనం చేశారు. 5 సంవత్సరాలు దళితులకు ఏం కార్యక్రమాలు ఇవ్వకుండా, ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేయకుండా వాళ్ళని అన్యాయం చేశారు. అందువల్ల ఆ పార్టీకి అర్హత లేదని చెప్పి తెలియజేస్తూ, రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం వెంటనే పెద్ద మాదిగ చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో కూడా ఒక ముందు చూపుతో అడుగేయాలని చెప్పి నేను కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మధ్యనే లండన్ వెళ్ళి వచ్చాడు. ఇంకా జెట్ ల్యాగ్ తగ్గినట్లేదు ఆయనకి. ఆ జెట్ ల్యాగ్ వల్ల అక్కడ వాతావరణం ఇక్కడ వాతావరణం ఇంకా అడ్జస్ట్ కాలే ఆయనకి. ఆ నిద్ర సరిగా పట్టక కలవరింతలు వస్తూ ఉన్నాయి ఆయనకి. ఇంకా తనే ముఖ్యమంత్రిగా ఉన్నట్టు, ముఖ్యమంత్రి కాబోతున్నట్టు, తను ఈ రాష్ట్రాన్ని అంతా సర్వనాశనం చేయబోతున్నట్టు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని కుప్పగొల్చబోతున్నట్టు, అమరావతిని నాశనం చేయబోతున్నట్టు, మళ్ళీ నేను ముఖ్యమంత్రి కాబోతున్నాను, 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాను, నా వెంట్రుక బీకలేరు, 2-0 ఎలా ఉంటాడో చూడండి, ఇవన్నీ పిచ్చి కూతలు కూస్తూ ఉన్నాడు. బహుశా జెట్ ల్యాగ్ తగ్గినట్లేదు ఆయనకి. విదేశాల్లో 2 నెలలు ఉండి వచ్చాడు కదా, ఇంకా జెట్ ల్యాగ్ నుంచి బయటపడినట్లు లేదు ఆయన. వెంటనే డాక్టర్ని కలిసి సరైన వైద్య చికిత్స చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తాను. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండానే రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి వైసీపీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టి రెడ్ బుక్ అమలు చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఈ నెలలో కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయడానికి వాళ్ళు ఆర్థిక పరిస్థితి అంతా కూడా చక్కబెట్టుకుంటున్నామని ముఖ్యమంత్రి గారు చెప్పారు. నేను కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వెంటనే హామీలు నిలబెట్టుకుంటే ఒక షెడ్యూల్ ప్రకటించమని వారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రజలు కొంత ఆశతో ఉన్నారు, కూటమి ప్రభుత్వం బాగా చేస్తుంది, కూడా హామీలు నెరవేరుస్తుంది, ఆ 6 గ్యారెంటీస్ వస్తాయని ఆశిస్తూ ఉన్నారు. వాళ్ళు ఇప్పటికైనా 7 నెలలు అయిపోయింది, ప్రజలు ఎదురు చూస్తున్నారు కాబట్టి ఒక షెడ్యూల్ అనౌన్స్ చేసి వెంటనే ఆ హామీలు నెరవేర్చమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా కూటమి ప్రభుత్వం మీద రెడ్ బుక్ అని ఆ బుక్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా, చట్టబద్ధంగా చట్ట వ్యతిరేక కార్యక్రమాల మీద చర్య తీసుకుంటారా లేదా? చట్ట వ్యతిరేకంగా ఎవరైనా రౌడీ షీటరో, వైసీపీయో, టీడీపీ, బీజేపీ ఏదో పార్టీ ఉంటాడనుకోండి, అతను ఒక నేరం చేస్తే ఆ నేరస్తుని పట్టుకోవాల్సిన బాధ్యత లేదా? అంటే ఆ ప్రభుత్వం మారితే ఆ బాధ్యత పోతుందా? అందువల్ల గత ప్రభుత్వ హయాంలో మద్యంలో 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది. 1,00,000 కోట్లు దోచుకున్నారు మద్యం కుంభకోణంలో గత ప్రభుత్వం 5 ఏళ్ళు. మరి ఆ 1,00,000 కోట్లు కట్టించాలి కదా. సిబిఐ సిట్ ఎంక్వైరీ వేశారు, మరి ఈడీ రావాలి, ఇంతవరకు ఈడీ రాలేదు. దాని మీద మాట్లాడాలి కానీ మా మీద విచారణ జరపడానికి వీలు లేదు, విచారణ జరిపితే రెడ్ బుక్ తెస్తున్నారంటే ఎట్లా? నేరం చేసినప్పుడు విచారణ జరపకుండా ఎట్లుంటారు? దానికి కొంత సమయం ఉంది, సరైన సమయంలో చెప్తా. దానికి నేను కూడా మెంటల్గా కొంచెం ఎడ్యుకేట్ అవుతాను. జగన్ షాక్ నుంచి ఇంకా బయటపడాలి. జగన్ దుర్మార్గాలకు బలి అయిన వ్యక్తుల్లో నేను ఒకడిని. నేను డైరెక్టర్ 1-2తోనే సంబంధాలు నాకు. మిగతా కింద నీకు ఎవరు నాకు విలేకరులు ఎవరైనా కలిసారో, వైసీపీ విలేకరులు ఎవరైనా కలిసారేమో నీకు, నాకు 1-2తోనే సంబంధాలు. నాకు చిన్న వాళ్ళతో సంబంధాలు. నీకు జర్నలిస్ట్ స్థాయిలో వాళ్ళు ఎవరన్నా నీతో మాట్లాడి ఉంటారేమో. మరి ఏది వైసీపీ జర్నలిస్ట్ స్థాయి వాళ్ళు, నేను మాట్లాడేది 1-2లోనే. నా స్థాయి 1-2 స్థాయి. నేను ప్రిపేర్ అవ్వాలి కదా. నేను కొంచెం సాధన చేయాలి. ఎందుకంటే
జగన్ ద్వారా ఒక రాజకీయ అత్యాచారానికి గురైన 74 మంది క్యాండిడేట్స్లో నేను మొదటి వాడిని. అదే అప్పటి వరకు మీరు టీడీపీలో ఉన్నారనుకోవచ్చు సార్, అంటే మీరు ప్రిపేర్ అయ్యే వరకు టీడీపీలో ఉన్నారనుకోవచ్చు. టీడీపీ సాధారణ సభ్యుడిని నేను. మెంబర్షిప్ తీసుకున్నాను, చంద్రబాబు గారి సమక్షంలో చేరాను. సరే ఏంటి మీరు ఎందుకు అంత మాట్లాడుతున్నారు? జగన్ షాక్ నుంచి నేను ఇంకా బయటపడలేదు అంటున్నారు. ఏంటి అంత షాక్ ఏమి ఇచ్చాడు? అంటే రాజకీయాల్లో నేను టీడీపీలో ఎమ్మెల్సీగా ఉన్నాను. నేను 2019లో నన్ను ఆహ్వానించి అతను పార్టీలోకి, అన్న నువ్వు తాడికొండ పోటీ చేయాలి, నీకు ఎమ్మెల్సీ ఇస్తాను, నువ్వు తాడికొండ నియోజకవర్గం చూడాలని చెప్పి నాకు ఎమ్మెల్సీ వచ్చేసరికి ఎమ్మెల్సీ కాదన్నా నువ్వు తాడికొండ నువ్వు పోటీ చేయాలన్నాడు. మళ్ళీ వెంటనే టికెట్ ఇచ్చాడు తాడికొండ. టికెట్ ఇచ్చి మళ్ళీ వారం రోజుల్లోనే టికెట్ మార్చాడు. టికెట్ మార్చి మళ్ళీ ఇంకోళ్ళకి ఇచ్చారు, వాళ్ళని మార్చి అన్న నువ్వే అన్నాడు, రేపు అనౌన్స్ చేస్తున్నాడు, మళ్ళీ నన్ను కాదన్నాడు. సో ఏంటి రాజకీయాల్లో నేను నీ తండ్రి గారితో పాటు పనిచేశాను, నువ్వు బాగా తెలుసు నాకు, అంత చీటింగ్ చేయాలి నువ్వు, నాకు అంత మోసం చేయాలన్నా? దిస్ ఇస్ చీటింగ్, అసలు రాజకీయ చీటింగ్, ఇది రాజకీయ దురన్యాయం, ఇది ఒక పొలిటికల్ రేప్. నేను పాలిటిక్స్ ప్రజల కోసం పనిచేసే వ్యక్తిని. నేను ఎలాంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా కేవలం పాలిటిక్సే, ప్రజా జీవితాన్ని నమ్ముకున్న వ్యక్తిని నేను ఎలాంటి ఆర్థిక విషయాల్లో కానీ ఇంకొక దుర్మార్గంలో కానీ ఎక్కడ ఉండని వ్యక్తిని నేను. కేవలం పాలిటిక్స్, ప్రజా జీవితం ద్వారా ప్రజలకు ఏదో సేవ చేయాలి, ప్రజలతో పనిచేయాలని ఒక వ్యక్తిని నేను. నన్ను నువ్వు అంత ఆడుకుంటావను? 74 మందిని చెరిచావే రాజకీయ జీవితాన్ని, ఇష్టం వచ్చినట్టు ఉద్యోగుని బదిలీ చేసావే. దాంట్లో నేను నీకంటే వయసులో పెద్దవాడిని, మంత్రిగా పనిచేసాను ఉమ్మడి రాష్ట్రానికి, ఆ మాత్రం గౌరవం లేవా? అంత అత్యాచారం చేయాలి మా మీద? ఇది పొలిటికల్ మర్డర్. ఇది మీరు వెళ్ళి పర్సనల్ కలిసే అవకాశం కలగలేదా? అపాయింట్మెంట్ ఇస్తేగా, నాకే కాదు పాపం 100 మందికి అపాయింట్మెంట్. ఇప్పుడేదో నేను అందరితో మాట్లాడతాను, కార్యకర్తలు, ఇదంతా బోగస్, మేక వన్న పులి వేషాలు ఇవన్నీ. సార్ ఓవరాల్గా 7 నెలలు కూటమి అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుంది, ఇంకా సంక్షేమ కార్యక్రమాలు చేయాలి, ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. దయచేసి కూటమి ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టుకోవాలి కాబట్టి, ఇల్లు చక్కబెట్టుకోవాలి కాబట్టి వెంటనే షెడ్యూల్ ప్రకటించి ఆ హామీలు నెరవేరిస్తే ప్రజల్లో మంచి గౌరవం పెరుగుతుంది. అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుంది, చాలా పరిశ్రమలు వస్తాయి, చాలా పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, అంతర్జాతీయంగా పేరు ప్రతిష్టలు వస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే అభివృద్ధి జరుగుతుందన్న ఆశ అన్ని వర్గాల్లో ఉంది. 1.0తో పార్టీ 11 స్థానాలకు వచ్చింది వైసీపీ. 2.0తో పార్టీ ఉంటుందా లేదా అనేది కార్యకర్తల్లో ముఖ్యంగా ప్రధానమైనటువంటి నాయకులందరూ పోయారు, కార్యకర్తలందరూ మారారు. ఇప్పుడు ఏం జరగబోతుంది? మూసేసుకుంటారా ఏంటి అనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అసలు వాస్తవం ఏంటంటే భారతదేశంలో ప్రజాస్వామ్య రాజకీయాలకి వైసీపీ పార్టీ పనికిరాదు. దానిలో ప్రజాస్వామ్యం లేదు, దానిలో మినిమం డెమోక్రసీ లేదు. ప్రజాస్వామ్య రాజకీయాలకు ఆ పార్టీ పనికిరాదు. ఇట్స్ ఎ డిస్క్వాలిఫైడ్ పార్టీ. ప్రజలు ఆల్రెడీ డిస్క్వాలిఫై చేశారు. ఇంకా అతను ఏంటంటే ఆ జెట్ ల్యాగ్ నుంచి బయటపడలేక ఈ శశికళ, ఆంధ్ర శశికళ ఉంది కదా, ఆంధ్ర శశికళ ఏదో భూతం చూపించేసరికి, బొమ్మలు చూపించేసరికి ఆ బొమ్మల ద్వారా భ్రమ చెంది అతను మళ్ళీ నేను వస్తున్నాను, 2-0 ఉంది, నా సంగతి చూడండి అని కొంత ఆ మైండ్, జెట్లాక్ మైండ్లోంచి కొంత డిస్టర్బ్ అయ్యి మాట్లాడుతున్నాడు. సరైన వైద్యులను సంప్రదిస్తే మంచిది. సార్, కేంద్ర మంత్రి బ్రహ్మసాని చంద్రశేఖర్ స్థాయి తగ్గించుకొని కార్పొరేటర్లు కొనుగోలు చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలు చేశారు. నేను చూడలేదండి, ఆయన లేడు. బ్రహ్మసాని గారు ఢిల్లీలో ఉన్నాడు కదా, ఇక్కడ నేను తెలియదు అండి. ఆయన అయితే ఢిల్లీలో ఉన్నాడు, బ్రహ్మసాని గారు పార్లమెంట్ జరుగుతాం. ఇక్కడ ఏం జరిగిందో సీనియర్ లీడరు టీడీపీలో చాలా మంచి పేరున్న వ్యక్తిగా ఉన్నటువంటి డొక్కా గారు జిల్లా పార్టీ పగ్గాలు పట్టబోతున్నారా అని ఇది వచ్చింది. ఎటువంటి నేను టీడీపీలో జాయిన్ అయినప్పుడు చంద్రబాబు గారితో నేను సంభాషించిందంటే, నేను కొంతకాలం పార్టీ జిల్లా అధ్యక్ష పదవి చేస్తాను, నాకు అవకాశం కల్పించండి, ఆయన ఒప్పుకున్నారు. అంతకంటే నేనే రిక్వెస్ట్ చేశాను వారు. టీడీపీ అధ్యక్షుడిగా జిల్లా అధ్యక్షుడిగా నేనే వారిని జాయిన్ అయినప్పుడు అడిగాను, నేను ఇచ్చాను, చిన్న కోరిక మన్నిస్తా అన్నారు. నేను ఆశతో ఎదురు చూస్తున్నాను. నా జిల్లా అధ్యక్ష పదవి ద్వారా మళ్ళీ కార్యకర్తల్ని కలుసుకొని పనిచేసి తద్వారా వాళ్ళ అభిమానం ద్వారా
ఏదైనా నెక్స్ట్ పదవి తీసుకోవాలని అన్నాను నేను. అది ఆయన నీకు కొంత చిన్నదైన అని అంటే నేనే కావాలని అడిగాను. చేయాలనే కోరిక అయితే ఉంది. ఉంది.